वजीर तालीम सबिता इंदिरा रेड्डी ने जिले रंगारेड्डी के जलपल्ली म्यूनिसिपालिटी हुदूद में वाक़ एर्राकुंटा सादत नगर बिस्मिल्ला कॉलोनी में मिशन भगीरथा स्कीम का इफ्तिताम दिया। इस मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए रियासती वजीर सबिता इंदिरा रेड्डी ने कहा कि घर घर पीने के पानी की मौसर सरबराही को यकीनी बनाने के मकसद से मिशन भगीरथा स्कीम के तहत जलपल्ली म्यूनिसिपालिटी में 27 करोड़ की लागत से 146 किलोमीटर पाइपलाइन की तनसीब अमल में लाते हुए 5 आबी ज़खायर की तामीर की गई है। उन्होंने बताया कि एर्राकुंटा और कॉलोनी, अवेसी कॉलोनी, जमजम कॉलोनी, न्यू मोहम्मद नगर, बावजीर कॉलोनी, बिस्मिल्ला कॉलोनी के अलावा दीगर कॉलोनी की आवाम को हर घर नल के कनेक्शंस के जरिए पीने का पानी सरबराह किया जाएगा। रियासती वजीर ने कहा कि बिस्मिल्ला कॉलोनी में 1 करोड़ 30 लाख की लागत से मजीद पाइपलाइन की तनसीब अमल में लाई जा रही है। इस मौके पर म्यूनिसिपल कमिश्नर जलपल्ली GP कुमार, वाटर वर्कर्स के अहदेदारों, काउंसलर्स के अलावा मुकामी सियासी कायदीन ने शिरकत की। రిజర్వాయర్స్ ఒక 5 రిజర్వాయర్స్ 146 కిలోమీటర్స్ పైప్ లైన్ వేయడానికి దాదాపు 27 కోట్లు ఖర్చు పెట్టారు। ఒక జల్పల్లిలోని 2 ఇయర్స్లో 27 క్రోర్స్ పైప్ లైన్ వేసుకొచ్చాం। ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తను ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మంచినీళ్ళు అందించాలన్న ఆలోచనతో భగీరథ ద్వారా 27 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్క జల్పల్లిలోనే వేయడం జరిగింది। భవిష్యత్తులో కూడా ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలనేది కేసీఆర్ గారి ఆకాంక్ష। దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఇంకా 15 కోట్ల రూపాయలు కావాలని అడుగుతా ఉన్నారు। సో ఇంకా 15 క్రోర్స్ ఇక్కడ శాంక్షన్ తీసుకొని తప్పకుండా వాటన్నింటిని పూర్తి చేయిస్తాం। అన్నిటికన్నా ముఖ్యంగా మన వర్షాకాలం వచ్చినప్పుడు షాహీన్ నగర్ మనకు బాగా గుర్తు, మొత్తం పైనుండి వాటర్ వచ్చి ఒక 10-15 కాలనీలు బాగా ఇబ్బంది అయిపోయినాయి। ఆ పైన కొంతమనుకుంట నుండి పాలాపూర్ దగ్గర నుండి వచ్చిన వాటర్ కింది వరకు మనకు గుర్రం చెరువు వరకు వచ్చిన వాటర్తో శాంక్షన్ ఇవ్వమంటే 10 కోట్లు 10 crores 60 lakhs శాంక్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। భవిష్యత్తులో ఈ ప్రాబ్లం లేకుండా దాన్ని కూడా పూర్తి చేస్తాం। అట్లాగే మామిడిపల్లికి వెళ్ళి పాడిషేరికి వెళ్ళి వచ్చిన వాటర్ ఉన్న వాటర్ని ఉందానగర్ చెరువులోకి తీసుకెళ్ళడానికి కూడా 14 crores అమౌంట్ శాంక్షన్ ఇచ్చారు। అంటే ఇంచుమించు జల్పల్లి మున్సిపాలిటీకి 25 crores లేక్స్ చేయడానికి ఇచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। మిగతా కూడా అన్ని చేయడం జరుగుతుంది। దయచేసి శానిటేషన్ మెయింటైన్ చేయడం మీరు ఒక్కరు మాత్రమే చేయగలుగుతారు। చెత్తను రోడ్డు మీద వేయకుండా దయచేసి చెత్త కలెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి చెత్త ఇచ్చినట్టు చేయాలి ఒకటి। తర్వాత ఉస్మాన్ నగర్ సంబంధించిన చెరువుకి ఇది ఉపయోగపడుతుంది, గుర్రం చెరువు కంటే। దాంతోపాటు ముఖ్యంగా వాటర్ కనెక్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో 100 yards 100 గజాల లోపు ఉన్న వాళ్ళందరికీ ₹1 వాటర్ కనెక్షన్ ఇస్తారు, ₹1 వాటర్ కనెక్షన్ ఇస్తారు। 100 yards కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి డిపాజిట్ తీసుకోవడం జరుగుతుంది। 100 yards ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మామూలుగా MRO దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుంటే ₹1 కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది। ఈ